ఒక చక్కటి ప్రోగ్రాం చేసుకోబోతున్నాం మనందరం. మీ అందరికీ మరొకసారి ఆత్మ నమస్కారాలు. మనం భ్రమలో జీవిస్తుంటాం. మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే భ్రమ. మనిషి తన అన్ని సమస్యలకి మూలము భ్రమలో. ఆ భ్రమల నుంచి కనుక మనిషి బయటపడితే ఎంతో సంతోషంగా మానవ జీవితం గడిచిపోతాయి. అసలు ఎంత ఆనందం గడుపుతామంటే చెప్పలేనంత ఆనందకరమైన జీవితం మీ సొంతం అయిపోతుంది. అంటే భ్రమలో మనల్ని మన శక్తిని కోల్పోయేలా చేస్తాయి, తద్వారా మన జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి, తద్వారా మన కర్మలు చేసే విధంగా చేస్తాయి. అంటే మూలం ఎక్కడ ఉంది అంటే భ్రమల్లో ఉంది. భ్రమ అంటే సరికాని అవగాహనలో. ఓకే అండి, అక్కడికి వెళ్దాం. అసలు భ్రమలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ముందు భ్రమలు ఏంటో తెలుసుకుంటే దాని నుంచి మనం ఎలా బయటపడాలో తెలుసుకోవచ్చు. మనం మొట్టమొదటి భ్రమ వేర్పాటు భ్రమ. వేర్పాటు అంటే ఏంటంటే సపరేషన్ మైండ్. నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళు వేరు, మన కులం వేరు, వాళ్ళ కులం వేరు, మన మతం వేరు, వాళ్ళ మతం వేరు, మన దేశం వేరు, వాళ్ళ దేశం వేరు. ఇట్లా ఈ డివైడింగ్ అనేది మీకు ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి మీరు అంతులేని వేదన అనుభవిస్తారు. దీనివల్ల మీరు ఎంత దూరం వెళ్తారంటే ఎంత మంచి వాళ్ళు అయిన మీరు ఏదైనా చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రామాయణంలోనే ఉంది. రామాయణంలో కైక ఉంది, రాముడికి పినతల్లి, కౌసల్య సొంత తల్లి. కానీ శ్రీరాములు తన సొంత తల్లి కన్నా కైక అంటేనే ఆయనకి ఎంతో ప్రేమ. అంటే ఎంతో చనువుగా ఉంటాడు ఆమె దగ్గర. ఆమె కూడా రాముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఈ మందర చెప్పడం ఆమెకి నెమ్మదిగా భ్రమలోకి వెళ్ళిపోయి ఎంతగా అంటే రాముడిని అడవికి పంపించే అంతగా. చూసారా, ఎంతో ప్రేమగా చూసుకునే ఆమె సడన్గా శత్రువుగా ఎలా మారిపోయింది? అతని శత్రువుగా ఎందుకు చేసుకుంది? ఆలోచించండి. ఆమె ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసేసుకుంది. రేపు నన్ను ఇతను సరిగా చూడడేమో, రేపు నా కొడుకుని నన్ను రాజ్యం నుంచి గెంటే ఇచ్చేమో. చూసారా, ఒక భ్రమ. ఇది ఒక పేక మేడ అనమాట. పేకలతో కడతారు కదా, పేకాలతో మేడ కట్టుకుంటారు. సడన్గా చిన్న గాలి వచ్చినా, చిన్న టచ్ అయినా దబ్బని పడిపోద్ది. అలాగనమాట. సో మనిషి కూడా అంతే. ఈమె ఏం చేసింది, రేపు నన్ను ఇతను చూస్తాడో చూడడో, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒక భ్రమలోకి వెళ్ళిపోయి మొత్తం అల్లకల్లోలం చేసింది. రామాయణంలో ఆమె పెద్ద విలన్ అయిపోయింది. ఈరోజు కూడా కౌసల్య, సుప్రజ, రామ, సంధ్య అంటారే తప్ప ఒక్క మాట కూడా ఆమె పేరు లేదు. చూసారా, అంటే ఆమె ఏం కోల్పోయింది? జీవితకాలం ఆమె శత్రువు అయిపోయింది రాముడికి. కనుక అసలారా మీరు కూడా, మనం కూడా ఈ వేర్పాటు భ్రమలో ఉండద్దు. నన్ను నా బిడ్డ చూడడేమో. ఎందుకు ప్రతి తల్లి తన బిడ్డకి పెళ్ళయ్యాక అత్తగారు అవుతుంది? అత్తగారు అయ్యాక ఎందుకు గయ్యాలుగా మారిపోతుంది? చాలా వరకు, అందరూ కాకపోవచ్చు, చాలా వరకు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎందుకు గయ్యాలు అవుతారంటే వాళ్ళు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకుంటారు, ఒక భ్రమను క్రియేట్ చేసుకుంటారు, వేర్పాటు వాదంలోకి వెళ్ళిపోతారు. నేను వేరు, వాడు వేరు, నా కొడుకు నన్ను చూడడేమో, రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో నాకు ఆదుకోకపోతే ఎట్లా, ఇదిగో ఈ అమ్మాయి వచ్చి మమ్మల్ని విడదీసింది, ఇలా భ్రమంలోకి వెళ్ళిపోయి అప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తలు, తల్లి కొడుకులు, అన్న కూతుర్లు, అన్నదమ్ములు, ఇలాగ ఎంతమంది రండి అందరి మధ్య క్రియేట్ అవుతుంది వేర్పాటు భ్రమ. ముందుగా అందరికీ ఈ విషయం బాగా బాగా మైండ్లోకి తీసుకోండి. వేర్పాటు భ్రమ ఎప్పుడు కూడా వేర్పాటు భ్రమని మీ మైండ్లోకి రానివ్వకండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మీ లోపలికి వచ్చిందో ఇంకా అక్కడి నుంచి మిమ్మల్ని విలన్గా మార్చేస్తాయి. ఎగ్జాంపుల్ నేను కైకదే చెప్పాను. ఎంత అద్భుతమైన స్త్రీ ఆమె. రాముడు అంటే ప్రాణం ఇచ్చే ఆమె రాముడికి నాశనం చేయాలని ఎందుకు తయారైందంటే ఆమె భ్రమ ఆమెని ఒక విలన్లా మార్చేసింది. అందుకని వేర్పాటు భ్రమ, దీనిలోంచి బయటపడాలి. ఎలా బయటపడాలి? నేను దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. ఏంటి సొల్యూషన్? ఏంటంటే అంతా ఒకటే, సమస్తం ఒకటే, వన్నెస్. ఈ విశ్వం అంతా ఒక్కటే, దేశాలు ఏమీ లేవు, అంతా బార్డర్లు. మనం కంఫర్ట్స్ కోసం కొన్ని పెట్టుకుంటాం అంతే. మా దేశం ఈ బార్డర్, మా ఆచారం మా సాంప్రదాయం, మీ దేశం మీ బార్డర్, మీ ఆచార సాంప్రదాయం ఇలా పెట్టుకున్నాం. కానీ మనము ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భ్రమలు విడవాలంటే అంతా ఒకటే, నేనే అంతా, అంతా నేనే, అంతా ఒక్కటే. ఇదే వరడు. ఇంకా మీ మైండ్లో అదే వచ్చింది అనుకోండి, అప్పుడు క్రమక్రమంగా మీ వేర్పాటు భ్రమ కరుగుతుంది. వేర్పాటు భ్రమ కరిగింది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు విలన్గా మారరు.
లేకపోతే మీరు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఆ యుద్ధం పెరిగి పెరిగి పెద్దదై ఎక్కడ దాకా వెళ్తుంది. రామాయణ మహాకావ్యంలాగా వెళ్ళిపోతుంది. మహాభారతంలో కూడా అదే కదా జరిగింది, వేర్పాటు భ్రమే. ప్రపంచంలో ఇప్పటి వరకు గడిచిన 3000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు జరిగినాయి. 3000 సంవత్సరాలు గడిచిపోతే 5000 యుద్ధాలు జరిగినాయి. అన్నీ దేని బేస్లో జరిగింది తెలుసా? ఇదిగో వేర్పాటు భ్రమ. నేను వేరు, వాడు వేరు, చచ్చాక అంతా ఒకటే, సమస్తం ఒకటే, చైతన్యం అంతా ఒకటే, అహం బ్రహ్మాస్మి. అది ఎందుకు తెలియట్లేదు మనకి, అందువల్ల మనం ఇక్కడ చిక్కుకుపోతాం. దీన్ని పోవాలంటే ఈ రోజు నుంచి మీరు ఒక్కటే అనుకోండి, తారక మంత్రం లాగా అంతా ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, విశ్వమంతా ఒకటే, వసుదైకం ఇదంతా అన్నది మీరు ప్రతిరోజు మీరు ఎక్కించుకుంటే క్రమక్రమంగా అందులో బయటకు వచ్చేస్తారు. ఇక రెండో భ్రమలోకి వెళ్దాం. మన శక్తిని హరించి వేసే రెండో భ్రమ అదేంటంటే మరణ భ్రమ. ఇది బాగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది అందరికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది మరణ భ్రమ. ఇందులోంచి ఎలా బయటికి రావాలి? అసలు ఈ మరణ భ్రమ ఎలా ఏర్పడుతుంది? ఈ మరణ భ్రమ అనేది మరణ భయం ఉండొచ్చు, మరణ భ్రమ ఉండకూడదు. భయం వేరు, భ్రమ వేరు. భయం అంటే ఏంటంటే ఇప్పుడు చస్తానని తెలిసి మీరు అందులో దూకుతారా? దూకరు కదా. అందులో అట్లా వెళ్తే చనిపోతాను, లేకపోతే తాగితే చనిపోతాను, ఇదిగో ఆ వెహికల్కి ఎదురెళ్తే గుద్దేస్తే చనిపోతాను, ఇది ఉంటుంది కదా మీకు. అది ఉండాలి. మరణ భయం ఎప్పుడైతే ఉందో మీకు మీ జీవితం అద్భుతంగా గడుస్తుంది. ఎప్పుడైతే అది లేదో మీరు ఖతమైపోతారు. నాకు మిత్రుడు ఉన్నాడు, కరోనా టైంలో నేను చెప్పాను మాస్క్ పెట్టుకో అన్నాను. మాస్క్ పెట్టుకునేవాడు ఏంటి, నువ్వు మాస్టర్మేనా, అసలు నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకోవాలా అని నన్ను మీద తిరగబడ్డాడు. సరే నేను పెట్టుకున్నా. నువ్వు మాస్టర్మేనా అన్నా, నేను మాస్టర్ కాదనుకో అన్నాను. అంతే, ఎందుకు అడితే తలనొప్పి. ఎందుకని అక్కడ విశ్వనియమం అది పెట్టుకోవాలి. అందరికీ అది వస్తున్నప్పుడు ఆ జాగ్రత్తలో నేచర్ ఇచ్చినప్పుడు ఆ రూల్స్ పాటించాలి. వాడు పెట్టుకోవాలా. కరోనా ఎఫెక్ట్ అయింది, సావు దాకా వెళ్ళి సావు తప్పి కన్నులు ఒట్టపోయి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టుకొని ఐసీయూలో ఉండి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆడు అంటున్నాడు, ఒరేయ్ ఒక్క భ్రమ ఎంత పని చేసింది అంటాడు. మరణ భయం ఉండొచ్చు, మరణ భ్రమ ఉండకూడదు. మరణ భ్రమ అంటే ఏంటంటే మీకు ఇది ఇంకా చెప్పాలంటే మహాభారతంలో యక్ష ప్రశ్నలు వేస్తాడు యక్షుడు. మీకు ఆ స్టోరీ తెలిసి ఉండొచ్చు. మహాభారతంలో ధర్మరాజుని యక్షుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, యక్ష ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టిలో పెద్ద ఆశ్చర్యకరమైంది, బ్రహ్మకరమైంది ఏంటి అంటాడు. అన్నప్పుడు ఆయన చెప్తాడు అనమాట, తడుకోకుండా చెప్తాడు, మరణము అని చెప్తాడు. మానవులందరూ మరణం గురించి వింటారు, మాట్లాడతారు, చూస్తారు, కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికి భ్రమలో ఉంటాడు, అది ఎప్పటికీ రాదని. అది ఉండకూడదు. అది ఎప్పుడైనా వస్తుంది. మరణం తర్వాత జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. ఆ కావ్యం మరింత మధురంగా ఉంటుంది. మన మిగతా శరీరాలను ఉపయోగించుకునే గొప్ప జీవితం ఉంటుంది అని ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు మరణ భ్రమ వదులుతుంది. అది రావాలంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే, మరణ భ్రమకి నేను ఆత్మ పదార్థాన్ని, దివ్యాత్మ స్వరూపాన్ని. అర్జునుడికి మరణ భ్రమ వచ్చింది. మరణ భ్రమ అంటే తాను చనిపోతానని కాదు, ఎదురు వాళ్ళు చనిపోతారని వచ్చింది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, భగవద్గీత సాంఖ్యయోగం మొత్తం ఇదేనండి. మొదటి అధ్యాయం అంతా అర్జునుడికి ఒక భ్రమ ఉంది, విషాదయోగం. రెండో అధ్యాయం అంతా సాంఖ్యం, భ్రమ తొలగిస్తుంది, జ్ఞానం. ఈ రెండే భగవద్గీతలో కీలకమైన పాయింట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్. మిగతా అన్ని అర్జునుడు యొక్క జిజ్ఞాసతో వచ్చినాయి, ఆ మహాజ్ఞానం, అది పక్కన పెడదాం. సో మరణ భ్రమ పోవాలి అంటే నేను దివ్యాత్మ స్వరూపాన్ని మీకు మీరు చెప్పుకోవాలి రోజుకు ఒకసారి అన్న. కళ్ళు మూసుకొని నేను శరీరము కాదు, నేను మనస్సు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, ఈ శరీరములో ఉన్నాను, కొంతకాలం ఉంటాను, మరణం సమీపించగానే శరీరం నుంచి బయటకు వచ్చేస్తాను. ఇది మనకు మనం చెప్పుకోవాలి. ఓకే అండి. ఎప్పుడైతే మరణ భ్రమ విడబడిందో మనకి మిగతా ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. మరణ భ్రమ లేదనుకోండి, మరణ భ్రమ ఉందనుకోండి, అంటే ఇంకా అసలు మనకు తెలియని భయము, దాన్ని బాగు చేసుకోవటానికి, దాన్ని రక్షించుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు ఎన్నెన్నో చేస్తాం, ఇంకా 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 అంటూ. అందుకని మరణం అన్నది సహజమైంది, అది ఎప్పుడైనా వరిస్తుంది. దాన్ని కావాలంటే యాక్షన్ చేసుకోవచ్చు, మరణాన్ని మీరు యాక్షన్ చేసుకోవచ్చు, కానీ ఆపలేరు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంత ఎర్రి మందలు ఉన్నారంటే ఈ లోకంలో. మన పాతకాలంలో విలన్స్ అందరినీ చూడండి, ప్రతి విలను మరణం లేకుండా కోరుకున్న వాళ్ళే. యూనివర్స్ వాళ్ళకన్నా ఎక్కువ చదివింది, అలాగే అంటది. హిరణ్యకశిపుడు స్టోరీ చూడండి.
నేను చావకూడదు అన్నాడు బ్రహ్మదేవుడితో. అయ్యా చావు లేకుండా జీవి ఉండదు, మరణం లేకుండా జీవి ఉండదు, కనుక ఇంకో వరం కోరుకో అన్నాడు. అవునా, అట్లయితే ఓకే, బయట చావకూడదు, ఇంట్లో చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, గాలిలో చావకూడదు, ఆకాశం చావకూడదు, మనిషి వల్ల చావకూడదు, జంతు వల్ల చావకూడదు, ఇలా అన్నీ కోరుకుంటూ వచ్చాడు. పెద్ద ఇంటింటి తయారు చేశాడు అనమాట. ఓ పెద్ద బుక్కే రాశాడు జర్నల్లో. అప్పుడు ఆయుధాలతో చావకూడదు, ఇలా ఇలా కోరుకుంటూ వచ్చాడు. ఓకే 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 అన్ని టిక్ పెట్టుకొని శాంక్షన్ ఇచ్చేశారు. మరి ఆయన చంపాల్సి వచ్చింది. అతనికి మరణం రావాలి కదా, ఏదో రూపంలో మరణం రావాలి. అప్పుడు మృత్యుదేవత హిరణ్యకశిపుడికి ఇదిగో నరసింహుడు రూపంలో వచ్చింది. నరసింహుడు అదే నరసింహుడు ఆయన చంపాలమ్మా, నేనేం చేయాలి అయ్యా, ఇదిగో ఆయన చంపాలంటే ఇదిగో ఇది షెడ్యూల్ అని అతను ఒక కాపీ ఇచ్చింది. ఆ కాపీలో ఏముంది, బయట చంపకూడదు, లోపల చంపకూడదు, ఓకే గడప మీద కూర్చోబెట్టాడు. గాలిలో చావకూడదు, భూమి మీద చావకూడదు, ఓకే ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. తర్వాత ఆయుధాలతో చావకూడదు, కత్తులు కట్టర్ల ఆయుధాలు ఏవి వాడకూడదు, గోల్డ్ వాడాడు. చూసారా, మొత్తం టోటల్ అతను ఏదైతే భ్రమతో ఉన్నాడో ఆ భ్రమను తొలగించడానికి కావాల్సిన సెటప్ అంతా నరసింహస్వామి క్రియేట్ చేశాడు. ఈ కథలన్నీ ఎందుకంటే మన జ్ఞానోదయం పొందడానికి అంతే. వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో అనుభవించారు, విలన్ చచ్చాడని మనం పండగ చేసుకోవడానికి కాదు. ఆ హిరణ్యకశిపుడు మనమే, మన లోపల ఉంటుంది ఆ భ్రమ. ఇంకా జీవించేసేయాలి, ఇంకా జీవించేయాలి, జీవించండి, మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించండి, కానీ మరణం అయితే ఒకటి ఉందన్న భ్రమ విడవండి. మరణం అయితే ఒకటి ఉంది, మరణం లేదన్న భ్రమ విడవండి. మరణం తప్పదు, మరణం తథ్యమని, ఏ జీవికి తప్పదని ఒక పాట కూడా ఉంటుంది. అది ఎప్పటికీ ఎక్కడికైనా ఉంటుంది. చిరంజీవత్వం ఉంది కదండి అంటారు, చిరంజీవత్వం అది వేరు, వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఒక టైం ఉంటుంది. అసలు ఈ సృష్టిలో ప్రతి దానికి మరణం ఉంటుంది. భూమికి ఉంటుంది, సూర్యుడికి కూడా మరణం ఉంటుంది, ప్లానెట్స్కి ఉంటుంది, ప్రతిదీ మరణిస్తుంది. మరణించిన తర్వాత మళ్ళీ ఈ సృష్టి మొత్తం మనంత విశ్వం కూడా మరణిస్తుంది, మరణించి మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసు కదా మీకు, బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది అంతా, ఈ సృష్టి మొత్తం బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో మిత్రులారా, మరణం అన్నది సహజమైనది. అందుకని మరణం పట్ల మనం ఏముండాలి, ఎరుక కలిగి ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారోకం ఇవబంధనాత్ మృత్యో మృక్షే మామృత. ఓ మృత్యుదేవత, నువ్వు వచ్చేటప్పటికి నేను సిద్ధంగా ఉంటాను, నాకు మృత్యువు తప్పదని తెలుసు, అయితే నువ్వు వచ్చేటప్పటికి నేను ఎలా ఉండాలి, సుగంధిం సుగంధంతో ఉండాలి, పుష్టివర్ధనం నా శరీరం సహకరిస్తూ పుష్టిగా ఉండాలి, మేము బంధనాత్ అన్ని బంధనాలు అయిపోయి ఉండాలి, ఓర్వారోకం దోసపాదు, అప్పుడు వచ్చే మరణం దోసపాదు నుంచి విడివెడిన దోసపండులాగా చిన్నగా సింపుల్గా, పెద్ద పెద్ద గాయాలు ఇచ్చి బాధపడకుండా ధ్యానంలో కూర్చోనో నిద్రలోనో ఏది ఇవన్నీ అయిపోయాక, అన్ని బంధనాలు అయిపోయాక, అన్ని బంధనాలు అంటే భగవంతుడి నుంచి కర్మ నుంచి వచ్చిన అన్ని బంధాలు. మునిమానవుడు కూడా పెళ్లి చేశాక అనుకోడు, పోనీ మునిమానవుడు చూడటం వల్ల 4వ తరంతో కర్మబంధం పూర్తవుతుంది. పోనీ మనవుడికి కూడా పెళ్లి చేశాక అంతవరకు జాలే, ధ్యానంలో కూర్చొని బాయ్ బాయ్ చెప్పి సరి విడిచిపెట్టాలి. మృత్యో మృక్షీయ మామృత. చూసారా, మృత్యు లేకుండా లేదని ఎక్కడా చెప్పబడలేదు, ఏ శాస్త్రంలోనూ లేదు. అందుకని మరణం అన్నది సహజమైనది, అందరికీ ఉంటుంది, అన్నింట్లో ఉంటుంది. అది తెలుసుకుంటే ఆ భ్రమ వదిలిపోతుంది. లేదంటే పక్కోడు చనిపోతే మనం చాలా గొప్పగా దాని మీద ఫిలాసఫీ చెప్తాం, మన దగ్గర రాగానే భయపడిపోతాం. అందుకని మిత్రులారా, మరణం అన్నది ఒక సహజమైనది అన్నది అర్థం చేసుకుంటే మీకు ఆ భ్రమ పోతుంది. ఎప్పుడైతే భ్రమ పోయిందో భయం పోతుంది, భయం పోయిందో మిగతా కర్మలు చేయడం మానేస్తాం. మరణం లేదని తెలిసాక వాడు ఎంత దుర్మార్గంగా అయిపోతాడు. హిరణ్యకశిపుడు ఎందుకు చంపాడు నరసింహుడు? మరణం లేదు, మంచి లైఫ్ తీసుకున్నావు, వెరీ గుడ్, ఎంజాయ్ చేయపో, ఎప్పుడు అడగడం. కానీ నాకు మరణం లేదు, నన్ను ఎవడు చంపలేడని అందరినీ హింసించడం ప్రారంభించాడు హిరణ్యకశిపుడు. ఇంకా చాలామంది చరిత్రలో చాలామంది విలన్స్ అందరూ అదే క్యారెక్టర్స్. మరణం లేకపోతే వాడు చాలా దారుణంగా తయారైపోతాడు. నరకాసుడు ఎవరి చేతిలో చావకూడదు, పెద్ద లిస్ట్ తయారు చేసుకున్న నరకాసుడు కూడా. కానీ మర్చిపోయాడు, ఆ ఉమెన్ చేతిలో చావకూడదు అనే విషయం మర్చిపోయాడు. అంటే ఉమెన్ నన్నేం చంపిద్దిలే, ఆ ఉమెన్కి అంత పవర్ ఆడ ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు సత్యభామను తీసుకెళ్ళి వేసేసాడు. చూసారా, అంటే మనమే ఒక ఆకు చదివితే యూనివర్స్ 10 ఆకులు చదువుతుంది. అందుకని ఎందుకు తలనొప్పి? మరణం సహజమైంది, మళ్ళీ శరీరం తీసుకొచ్చి మళ్ళీ వస్తాము, కనుక దాని పట్ల భ్రమను విడిచేద్దాము, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిద్దాము. అది తెలుసుకోవాలంటే ఒకటే పట్టుకోవాలి, నేను శరీరము కాదు, నేను మనసు కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఒక ఆత్మ పదార్థాన్ని, ఇందులో ఉన్నాను.
కొంతకాలం ఉంటాను. ఎంతకాలం అనేది మీ ఇష్టం, అది అది సెకండరీ థింగ్. కొంతమంది ఎంతకాలం ఉండొచ్చు అనేది వాళ్ళ వాళ్ళ చైతన్యాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎవరైనా సరే మరణించి తీరాల్సిందే. ఇది మరణ భ్రమ విడుచుకోవాలంటే కావాల్సిన పాయింట్. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. తర్వాత పాయింట్ ఏంటంటే కూడబెట్టే భ్రమ. ఇది మనం బాగా ఎదుర్కొంటున్నాం రోజు. కూడబెట్టడం, దాయడం, దాచి మనం చచ్చాక ఇంకోటి దోచుకొని తింటుంటాడు. మీరేమో చింత చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అది జరుగుతుంది. అందుకని కూడబెట్టే భ్రమ ఉండకండి. పొదుపు వేరు, కూడబెట్టే భ్రమ వేరు. కూడబెట్టడం ఎందుకు కూడబెట్టాలి? నువ్వు ఉండడానికి ఇల్లు కావాలి, నీ బిడ్డలకి నీకు ఒక చక్కటి లైఫ్, అంతే. 3 తరాల వరకు కూడబెట్టడం ఏంటి? 4 తరాల వరకు కూడబెట్టడం ఏంటి? 7 తరాల వరకు కూడబెట్టడం ఏంటి? ఎవడు తినాలి అదంతా? ఎప్పుడు ఈ భ్రమ కూలిపోతుందో చెప్పమంటారా? మీ మరణం సమయంలో 3 నిమిషాలు ఉందనంగా ఆ భ్రమ తొలిపోతుంది. కానీ అప్పుడు తొలిపోయే ప్రయోజనం లేదు కదా. మీ ఆస్తి అంతా కూడా అనుభవిస్తుంటాడు. మీ కళ్ళ ముందే మీరు మరణం దాకా ఎందుకు, మీరు ముసలి అయిన తర్వాతే మీ కళ్ళ ముందు మీ మనవడు ఖర్చు పెడుతుంటాడు. అప్పుడు మీకు అగ్గి రాజుకుంటుంది లోపల. మీరు నోరు కట్టుకు సంపాదించిందంతా దర్జా ఖర్చు పెడుతుంటాడు. చూడండి, ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు అరుస్తూ ఉంటారు పిల్లల్ని, అంత ఖర్చు ఎందుకు, ఎంత ఖర్చు ఎందుకు అని. వాడు ఏం కాకుండా 25,000 50,000 పెట్టి ఫోన్ కొనేస్తాడు, ₹1,00,000 ఐఫోన్ కొనేస్తాడు. మీరు ₹1,00,000 పొదుపు చేయడానికి ఎన్ని బాధలు పడ్డారు. అది అర్థమయ్యేటప్పటికి ఆ భ్రమలన్నీ పోతాయి. కానీ కాలం గడిచిపోతాయి. అందుకని కూడబెట్టవద్దు, పొదుపు చేయండి. పొదుపు అంటే ఏంటంటే మనం మన జీవితానికి, భవిష్యత్తు అవసరాలకి, అంతే. నీకు పిల్లల్ని చదివించడానికి అంతవరకే. మనవడికి నువ్వేంటి కూడబెట్టాలి? మిత్రులారా, ఇది పెద్ద భ్రమ. మనిషికి నరకము ఎక్కడ ఉంది అంటే ఇదిగో ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇవన్నీ మరణ సమయంలో నిన్ను పట్టుకుంటాయి, నిన్ను ముందుకెళ్ళనివ్వు. నువ్వు సంపాదించిన సంపద వదిలిపెట్టడానికి ప్రాణం ఒప్పదు. నీ ప్రాణం సంపదలో ఉందనుకోండి, ఇక మీరు ఎక్కడ పోతారు? ఎర్త్ మీదే ఉంటారు. ఎర్త్ మీద ఉంటే ఏం జరుగుతుందండి? మరణం తర్వాత కాలానికి దానికి సంబంధం లేదు, సృష్టికి దానికి సంబంధం లేదు. నిన్ను శరీరంలోంచి రాకి బయటపడేసి ఆ శరీరాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోద్ది. నువ్వు పైకి వెళ్తావు, కిందకి వెళ్తావు, అది నీ ఇష్టం. అప్పుడు మీరు ఎర్త్ మీదే ఉండిపోతారు, ఎర్త్ బౌండరీస్ వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఏం జరగదు, మీ కళ్ళ ముందు అంతా జరుగుతుంటుంది, మీరు దాన్ని భరించలేరు, మీరు ఎవరికి కనపడరు, మీకు అందరూ కనపడతారు, అంతే. ఆ నలుగురు సినిమా చూశారు కదా, రాజేంద్ర ప్రసాద్, ఒకసారి చూడండి, యూట్యూబ్లో ఎక్కడ ఉంటుంది. ఆ నలుగురు మొత్తం భ్రమే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా వచ్చింది, టైం. అది ఒకసారి చూడండి, బ్రో సినిమా. వాడు ఏమనుకుంటాడు, అంతా భ్రమలో ఉంటాడు. నేను లేకపోతే నా చెల్లెలు పెళ్ళి ఎవరు చేస్తారు, నా ఇల్లు ఎవరు చూస్తారు, ఇదంతా ఎవరు చూస్తారనో భ్రమలో ఉంటాడు. ఎవరు చూడడం, అంతా మారిపోతుంది. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. మొత్తం భ్రమ మిత్రులరా. ఆ భ్రమను ఇప్పుడే తొలగించుకున్నారనుకోండి, ఈ కూడబెట్టే భ్రమని మీకోసం మీరు ఎంజాయ్ చేస్తారు, మీకోసం మీరు ఆనందిస్తారు. మొన్న నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అబ్బాయి ఇల్లు కడుతున్నాడు, వాళ్ళ నాన్న పిగుతా ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళాడు అనమాట. చూడయ్యా ఎంత ఖర్చు పెట్టేశాడు చూడు, దానికి ద్వారానికి అంత ఖర్చు పెట్టాడు, దీనికి అంత ఖర్చు పెట్టాడు, బోల్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. నేను అన్నాను, ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? ఏమన్నా లోకం కోసం ఖర్చు పెట్టాడా? నీ కోసం, నీ ఇంటి కోసమే కదా, అనుభవించడానికి ఖర్చు పెట్టుకోండి. మళ్ళీ ఉన్నదంతా ఊడ్చేసి ఖర్చు పెట్టకూడదు. ₹1 సంపాదించాలి, ₹1 మీరు భోగించాలి, పావలాని భవిష్యత్ అవసరాలకు దాచుకోవాలి, మరొక పావలాని అట్లీస్ట్ 10 పైసలని ధర్మ కార్యాలకు వాడాలి. రూపాయి సంపాదించి కొంతమంది రూపాయి ఖర్చు పెట్టేస్తుంటారు జలసరాయిల్లో, అది తప్పు. సంపాదించి రూపాయిని కూడా పెడుతుంటారు, అది తప్పే. రెండు మీకు నష్టమే, రెండు మీ ఆత్మక శాంతి లేకుండా చేస్తాయి. అందుకని భ్రమ వదలాలి అంటే, కూడబెట్టే భ్రమ వదలాలంటే మీరు ఒక అనుభవ జ్ఞానం ఉందా తెచ్చుకోండి. అనుభవ జ్ఞానం ఉంటుంది కదా, అంటే మీరు పొదుపు చేసి జాగ్రత్తగా 10 లక్షలు చేసి ఎవరికో ఇస్తాడు, వాడు ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు. మీరు చాలా రోజులు దానికోసం బాధపడి టెన్షన్ పడిపోయి షుగర్ పెంచుకొని నానా బాధలు పడిపోయి రోజులు ఉండి ఉంటాయి కదా, అది గుర్తు తెచ్చుకోండి. అంటే ఇంత కూడబెట్టి దాచింది ఎవడికో సమర్పించాను, ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకోండి. అనుభవ జ్ఞానం కావాలి. కూడబెట్టే భ్రమ వదలాలంటే అనుభవ జ్ఞానం కావాలి. ఎవరి కోసం ఇదంతా? నేను అసలు ఎందుకోసం నేను ఇంత సంపాదించి పెట్టాను? నేను కనీసం తిండి తినకుండా, నా బిడ్డలకి నా భార్యకి కూడా పెట్టకుండా ఇంత పోగు పెట్టి ఏం చేయాలి నేను
అంతకుముందు దాసిందంతా ఎవడో దోచాడు కదా, ఎక్కడో చోట మీకు దెబ్బ తగిలి ఉంటుంది కదా ఈ కూడబెట్టే క్రమంలో. ఒక్కసారి ఆలోచించండి, అప్పుడు మీకు కూడబెట్టే భ్రమ తొలగిపోతుంది. లేదంటే కనుక మీరు లాక్ అయిపోతారు ఆ భ్రమలో. ఒక్కసారి కనుక అది లాక్ అయింది అనుకోండి, భూమి మీద అతి పెద్ద మత్తు మంది ఏంటో చెప్పమంటారా? ఇదిగో ఈ కూడబెట్టే భ్రమ, ధన భ్రమ. అది ఇచ్చినంత మత్తు ఏది ఇవ్వదు, ఇంకదేది దాని ముందు పనికిరాదు. మీరు ఆ లెక్క చూసుకుంటానిలోనే ఆనందం పడిపోతుంటారు. లెక్కలు ఉంటాయి, పేపర్ మీద ఉంటాయి, అదేది మీరు అనుభవించరు, ఇంకొకరు అనుభవించరు. కనుక కూడబెట్టే భ్రమ వదలాలంటే అనుభవ జ్ఞానాన్ని తీసుకోండి, మీద అనుభవ జ్ఞానాన్ని, లేదా ఇతరుల అనుభవ జ్ఞానాన్ని. కూడబెట్టి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన ముందు, వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని తీసుకోండి, అది రిలీజ్ అవుతుంది. తర్వాత దానిలోకి వెళ్ళిపోదాం. ఆధిక్యత భ్రమ. ఆధిక్యత, ఇది భయంకరమైన భ్రమ, మీ ఎనర్జీని మొత్తం నాశనం చేసే భ్రమల్లో ఇది ఒకటి, ఆధిక్యత భ్రమ. ఇవన్నీ అందరికి తెలుసండి. శంకరాచార్యులు తన్నికెళ్ళ భారవి గారు ఒక సినిమా తీశారు శంకరాచార్యులు వారితో, జగద్గురు ఆదిశంకరాచార్యులు. అందులో ఒక పాట ఉంది, భ్రమ అని తెలుసు. ఆ పాట ఒకసారి వినండి, చాలా బాగుంటుంది. అసలు మొత్తం అందరికీ తెలుసు ఇది. ఇప్పుడు నేను చెప్పినని తెలియదు అనుకుంటున్నారు, మీ అందరికీ తెలుసు. కానీ మరి ఎందుకు పాటించట్లేదంటే ఇదిగో దానికి సంబంధించి మనం చేయటంలా. అందరికీ కూడబెట్టడం భ్రమ అని తెలుసు, కానీ వాడు ఎందుకు కూడబెడతాడంటే వాడు అనుభవాన్ని తీసుకోవట్లేదు. మరణం భ్రమని తెలుసు, మరి ఎందుకు మరణానికి అది నమ్మట్లేదంటే ఆత్మని అన్న జ్ఞానం ఎక్కించుకోలేదు. అందుకని నేను సొల్యూషన్ చెప్తున్నా, నేను మీకు సమస్య చెప్తున్నాను, సొల్యూషన్ చెప్తున్నాను. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. ఆధిక్యత భ్రమ. ఈ ఆధిక్యత వల్ల ఏమవుతుందంటే నువ్వు అందరినీ కోల్పోతావు, స్నేహితులు కోల్పోతావు, నీ చుట్టూతా నాటకంగాళ్ళు చేరిపోతారు, నీ చుట్టూతా భజన చేసే బ్యాచ్ వస్తారు, నీ చుట్టూతా ఇంకా చెప్పాలా రియాలిటీ పర్సన్స్ ఉండరు. ఆధిక్యత భ్రమ ఇది చాలా పెద్ద నిన్ను బాధ గురి చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆధిక్యత కోసం ఉన్నవాడు ఎవడు అంటే ధృతరాష్ట్రుడు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు. ఈయనకి ఎంత ఆధిక్యత అంటే ఆయనకి గుడ్డివాడు అనమాట, ఆయనకి రాజ్యాధికారం రాలేదు. తన తమ్ముడు గుడ్డివాడు కాబట్టి రాజ్యాధికారం తమ్ముడికి ఇచ్చారు. కానీ ఆయన ఎంతో గౌరవిస్తారు, అందరూ ఆధిక్యుడిగానే చూస్తారు. కానీ ఆ తర్వాత రాజ్యం తన సొంతం అయిపోయింది, తన తమ్ముడు రాజ్యం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. తను రిటైర్మెంట్ తీసుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక ఇష్యూ జరుగుతుంది, వెళ్ళిపోతాడు, నాకు ఈ రాజ్యం వద్దని వెళ్ళిపోతాడు. ఆయన ఒక జంతువుని చంపుతాడు, ఆ జంతువు చావు ఆయనలో కనుమిప్పు కలిగిస్తుంది. అప్పటి నుంచి ఆయన రాజ్యం విడిచిపెట్టేసి వెళ్ళి సాధనలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ధృతరాష్ట్రుడికి ఆధిక్యత వస్తుంది, ఆయన ఆపద్ధర్మ రాజుగా చేస్తారు. పక్కనే భీష్ముడు కూర్చొని రాజ్యాన్ని కాపాడుతుంటాడు. అప్పటి నుంచి అతనికి ఆ రాజ్యం ఎక్కడ పోద్దో, ఈ ఆధిక్యత ఎక్కడ పోద్దో అని మొత్తం మహాభారత సంగ్రామానికి దారితీసింది ఆధిక్యత. ఇది ఎంతగా అంటే అతని ఆధిక్యత నేనే పాలించాలి, నేనే చెయ్యాలి, నేనుంటేనే అవుతుంది. ఈ ఆధిక్యత నరాల్లో మనకి జీర్ణించుకున్నట్టుందండి. ఇది పెద్ద భ్రమ అండి. ఇందా చెప్పాను కదా, దానికి ఇది సూట్ అవుతుంది. ఈ ఆధిక్యత భ్రమ ఎంతగా మిమ్మల్ని ముంచేస్తుందంటే మిమ్మల్ని మీరు కోల్పోయేంతగా అన్నీ కోల్పోతారు. ధృతరాష్ట్రుడు అన్నీ కోల్పోయాడు, 9 కొడుకులు కోల్పోయాడు, రాజ్యం మిగిలిపోయింది. రాజ్యం ఉంది. మీరు ఒక అద్భుత విషయం ఏంటంటే మహాభారత సంగ్రామం జరిగాక ధృతరాష్ట్రుడు రాజు కదా, ఆయన మరి బిడ్డలందరూ చనిపోయారు, ఇంకా ఆయన యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టేయాలి, రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. లేదా ఇంకో రాజు అయితే ముందు ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తారు, జైలు వేస్తారు. కానీ ధర్మరాజు ఏం చేశాడు తెలుసా? అసలు నువ్వు ఈ సింహాసనం కోసమే కదా ఇన్నాళ్ళు చచ్చావు, ఈ రాజకీయాలు, ఈ కుటీల యుద్ధాలు ఎన్ని జరిగింది కేవలం ఈ సింహాసనం కోసమే కదా, నువ్వే ఎంజాయ్ చేయని ఇచ్చాడండి. ధర్మరాజు అతనే పీట మీద నుంచి దించలేదు కిందకి, అతను కిందకి దిగలేదు. అతని మనోగతం తెలుసుకుని ధర్మరాజు గో ఎంజాయ్, నీ ఆధిక్యతలో నువ్వు ఉండు అని అతనికే ఇచ్చాడు. చాలా కాలం అతను ఆ సింహాసనం మీదే ఉంటాడు. సింహాసనం మీదే ఉండి అప్పుడు కూడా మారదు, బుద్ధి మారదు. అప్పుడు కూడా రాజ్యాన్ని నాశనం చేయడానికి రకరకాల, ఇంకా అసలు అలా ఇలా కాదనమాట, దానాలు ధర్మాలు తెగ చేసి పారేస్తాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇంకా అతనికి వైరాగ్యం తెప్పిస్తాడు. భీముడు వచ్చి వైరాగ్యం తెప్పిస్తాడు. అతను కళ్ళు కనపడవు కదా, చప్పలు కొడతాడు. భీముడు వచ్చి చప్పలు కొట్టగానే ఎవరినైనా చప్పలు కొట్టింది అంటారు.
తాతగారు ఇప్పుడు చప్పట్లు కొట్టిన చేతులు ఎవరియో తెలుసా, నీ నూరుగురు కొడుకుల్ని మడతబెట్టి చంపిన చేతులు అంటాడు. ఇలాగ అతను హింస పెట్టి ఇంకా అతను నాకు భరించలేక నాకు వద్దు రాజ్యం అని అప్పుడు వేరే గంతు వెళ్తాడు, వానప్రస్థకి వెళ్ళిపోతాడు. అంటే యుద్ధం జరిగి రాజ్యం వీళ్ళకి వచ్చిన చాన్నాళ్ళు ఆయన పరిపాలించాడు. ఆయన రాజు ఉంచుతాడు, ధర్మరాజ్ ద గ్రేట్ అనమాట ఆయన. కనుక ఈ ఆధిక్యత బ్రహ్మ పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆధిక్యత బ్రహ్మ ఎక్కడ ఉందో తెలుసా? మన ఇంట్లో ఉంది బాగా. ఒక పువ్వు బయటికి రావాలంటే దాని ముందు ఒక చిన్న మొగ్గ రావాలి. ఆ మొగ్గ వచ్చి ఆ మొగ్గ పువ్వుగా మారుతుంది. పువ్వు నేనే ఆధిక్యంలో ఉన్నాను అనుకుంది అనుకోండి, తర్వాత కాయ వస్తుంది, కాయ దాన్ని తోసేస్తుంది, మీరు తొలగించబడతారు. మీరు ఆధిక్యత భ్రమలో కనుక ఉంటే మిమ్మల్ని తొలగించబడతారు. అదే మీరు తొలగితే ఎంత బాగుంటుంది? రాలిన పువ్వు చాలా అద్భుతమైంది, అది సహజంగా రాలిపోద్ది. తన యొక్క స్థితి అర్థం చేసుకొని ఓకే నా టైం ఈజ్ ఓవర్ అనుకొని అది ఆ చెట్టు మీద నుంచి రాలి తన తల్లి పాదాల మీద పడుతుంది. చెట్టుకున్న పువ్వు ఆధిక్యత పువ్వు కొన్ని వాడిపోయిన చెట్టుకి అలాడుతుంటాయి, అవి మనలాంటివి అనమాట, అవి వదలవు. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? దాని వెనక కాయ వస్తుంది, కాయ వచ్చినప్పుడు పువ్వుని తోసేస్తుంది కిందకి. మీరు బయటికి వెళ్తారు, ఇంకొకరితో తోంచుకుంటారు, రెండే ఇక్కడ ఉన్నాయి. అందుకని ఆధిక్యత బ్రహ్మ వదిలితే అది వస్తుంది. ఆధిక్యత ఇది ప్రతి ఇంట్లోనూ ఉంది. ఎందుకు పెద్దవాళ్ళ గొడవలన్నీ ఉన్నాయి? ఆధిక్యత నేను చెప్పినట్టు జరగాలి. ఆధిక్యత ప్రతి తల్లి తన బిడ్డల మీద ఆధిక్యత చూపిస్తుంటది, ప్రతి భర్త తన భార్య మీద ఆధిక్యత చూపిస్తుంటాడు, ప్రతి భార్య తన భర్త మీద నా భర్త నేను చెప్పినట్టు నాలుగు ఆధిక్యత చూపిస్తుంటది, ప్రతి అత్తగారు తన కోడల మీద చూపిస్తుంటది. చెప్పాలా? ఇంట్లో జరిగే మీకు తెలీదా? నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకు ఈ గొడవలన్నీ పోవాలంటే ఒక్కటే, ఈ ఆధిక్యత అన్న భ్రమ విడవండి. ఈ ఆధిక్యత అన్న భ్రమ కనుక విడిచారనుకో మీరు ఎంత హాయిగా ఉంటారో తెలుసా? అసలు శత్రుత్వమే ఉండదండి, ఎంత ప్రేమగా ఉంటారో. నేను చాలా కుటుంబాలు చూశాను కదా, అందరి కుటుంబాల్లో ఎక్కువ గొడవలు ఉన్నదంతా ఇదిగో ఆధిక్యత అన్న భ్రమ వల్లే. పోనీ ఇదేమన్నా నిజమే అంటే అంత భ్రమే. ఏ ఆధిక్యత లేదు, పాడు లేదు, ఊరికే బిల్డప్. అదంతా పట్టుచీర కట్టుకొని కూర్చోవడం తప్ప ఏమీ లేదు, కద్దరు చొక్కాలు వేసుకొని తిరగడం తప్ప ఏమీ లేదు. ఆధిక్యత ఒక పెద్ద భ్రమ మిత్రులారా. మన రాజకీయ నాయకులు చూస్తున్నాం కదా, వాళ్ళు పదవిలో ఉన్నంతకాలం ఎలా ఉంటుందండి వాళ్ళకి? అస్సలు మామూలుగా ఉంటుందా? మనం రోడ్డు మీద మనం వెళ్తుంటే ఆపేస్తారు, అంత పెద్ద టైట్ షెడ్యూల్, వాళ్ళకి పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. అది వాళ్ళు అదేంటో ఎలక్షన్స్లో వాళ్ళు ఓడిపోయారని తెలిసిన 10 నిమిషాల్లోనే మొత్తం మారిపోతాయి కథ. వాళ్ళు ఎవరు చూడరు, అసలు వాళ్ళు సందడే ఉండదు వాళ్ళు దాని ముందు. మొత్తం అటు బ్యాచ్ అంతా ఇటు వచ్చేస్తారు. ఆధిక్యత ఆధిక్యత బ్రహ్మ పోవాలి అంటే అంతా సమానత్వంలో ఉండాలి. మీరు సమానత్వం లేదనుకోండి మీరు కూడా ధృతరాష్ట్రులు అయిపోతారు. సమానత్వం ఎందుకు చూడలేదు మీరు? నీ ఇంట్లో నీ బిడ్డ నీకు ఆధిక్యుడు, నీ కోడలు కూడా ఆధిక్యురాలే, నీ కొడుకు ఆధిక్యుడైనప్పుడు తను కూడా ఆధిక్యుడే. ప్రతి ఒక్కరి పట్ల మీరు సమానత్వం ఉంటే ఆధిక్యత పోతుంది. పాత్ర ఉంటుంది, అంటే ఏ పాత్రలో ఎవరు ఉండాలో వాళ్ళు అలా ఉంటారు. కానీ ఆధిక్యత మీరు అది పోవాలంటే ఒకటే, సమానత్వంలో ఉండాలి. ఓకే, మరొకసారి చెప్పుకుందాం. వేర్పాటు భ్రమ పోవాలంటే అంతా ఒకటే అన్న దానిలో రావాలి. రెండు మరణ భ్రమ పోవాలంటే నేను ఆత్మ పదార్థాన్ని దివ్యాత్మ స్వరూపాన్ని రావాలి. 3 కూడబెట్టే భ్రమ పోవాలంటే అనుభవ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకుముందు తగలెట్టుకున్న అనుభవాలు ఉంటాయి కదా, అవి గుర్తు తెచ్చుకోవాలి. ఆధిక్యత భ్రమ పోవాలంటే సమానత్వంలోకి రావాలి. ఈ 4 భ్రమలు కనుక మీరు పోగొట్టుకోలేదనుకోండి, మీరు దాని నుంచి ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే అది పేకమేళలాగా నిన్ను కాల్చేస్తాయి. తర్వాత భ్రమలోకి వెళ్దాం. తర్వాత భ్రమ ఒంటరితనపు భ్రమ. అబ్బా, ఇది చాలా నరకం మనిషికి, ఒంటరితనం. నిజానికి అది ఇంకో భ్రమ. ఇప్పుడు నేను చెప్పిన అన్ని భ్రమలే. ఆధిక్య దగ్గర నుంచి, మరణం దగ్గర నుంచి, కూడబెట్టడం దగ్గర నుంచి అన్ని భ్రమలే. ఇక ఒంటరితనం. నేను ఒంటరి వాడిని. చాలామంది నోట్లోంచి వస్తుంటారు, నాకు ఎవరు లేరండి, నేను ఒంటరి వాడిని అండి అంటుంటారు. ఎవరు ఉన్నారండి లోకంలో? భర్త చనిపోయాడు, ఆ ఇల్లాలు బాధపడతా ఏడుస్తూ ఉంటుంది, నేను ఒంటరి దాన్ని అంటుంటారు. చాలామంది అడుగుతారు, సార్ నేను ఈ ఒంటరిగా ఎలా బతకాలి సార్ ఈ లోకంలో? అమ్మ, అందరూ ఒంటరి వాళ్ళే అంటాను. ఎవడు జంటకు వెళ్తారా చెప్పండి? చచ్చేటప్పుడు జంటకు వెళ్తున్నారా? పుట్టేటప్పుడు జంటకు పుడుతున్నారా? అందరూ ఒంటరి వాళ్ళే.
లేదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, అందరు నిద్రపోతుంటారు కదండి, మధ్యరాత్రిలో మెలుగు వస్తుంది కదండి, ఒక్కసారి మీ ఇంట్లో అందరినీ చూడండి, మీకు అర్థమైపోద్ది. మీరు ఒంటరి, సృష్టిలో అందరూ ఒంటరే, ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే వెళ్తాము. కనుక మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే, సృష్టిలో అందరినీ భరించువాడు, ధరించువాడు, తోడుండేవాడు భగవంతుడు. కనుక మీరు ఒంటరి ఎక్కడయ్యారు చెప్పండి? అందుకే దీని డెఫినేషన్ మారుద్దాం. ఒంటరి కాకుండా ఏకాంతి అని పెట్టుకుందాం. ఏకాంతి. ఓకే అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒంటరి భ్రమలో నేను ఒంటరిని అన్న భ్రమ పోవాలి అంటే జగమంత కుటుంబం నాకుంది అనుకోవాలి మీరు. జగమంత కుటుంబం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మన యుగ పురుషులు ఉన్నారు. గాంధీ గారిని తీసుకుందాం. ఆయన ఒంటరిగానే పోరాడాడు అనుకుంటున్నారు. కాదు, జగమంత కుటుంబం. జగమంత కుటుంబం. ఈ కుటుంబం అంతా ఆయనకి, భారతదేశం అంతా తన కుటుంబంగా భావించాడు. ఇలాగ ఎంతమందో వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని ఎలా సాధించారు, అసలు ఇంతమందిని ఎలాగ వాళ్ళు ఇది చేయగలిగారు అంటే వాళ్ళు అందరినీ కుటుంబంగా భావించారు. పత్రి గారిని కూడా చూద్దాం. ఈ యుగంలో మనకు పరిచయం ఉన్న వ్యక్తి పితామహ పత్రి గారు. ఆయన ఒక్కడే ఎంతమందిని ఎలా సాధించాడు? ఆయన ఒక్కడే అనుకోలేదు ఎప్పుడు. ఆయన ఇదంతా నా కుటుంబం, జగమంత కుటుంబం అని ఆయన అనుకున్నారు కాబట్టి ఆయన సాధించారు. లేకపోతే ఎవరు సాధించలేరు. అందుకని ఒక భ్రమలోంచి బయటకు వచ్చేయండి. ఏంటి ఆ భ్రమ అంటే, ఒంటరిని. నేను ఒంటరిని, నాకెవరు లేరు, నాకెవరు తోడుండరు, నా దగ్గరికి ఎవరు వచ్చినా వెళ్ళిపోతుంటారు. ఇందులోంచి బయటకు రండి. భగవంతుడు తోడున్నాడు, భగవంతుడే నాతో ఉన్నాడు, మీరు దానిలో ఉండాలి. ఇది పోవాలంటే జగమంత కుటుంబం నాకుంది. జగమంతా మీ కుటుంబమే. మీ కంటికి కనిపిస్తున్న వాళ్ళు పక్కన పెట్టండి. మీ కంటికి కనపడకుండా ఎంతమంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు తెలుసా మీకు? అసలు మీ శరీరం గురించి తెలుసా? ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో 72 మంది దేవతలు ఉన్నారని తెలుసా మీకు? అశ్విని దేవతలతో సహా 72 మంది ఉంటారు ఇందులో. వాళ్ళందరూ ఎవరనుకున్నారు? మిమ్మల్ని సదా సంరక్షించేది వాళ్ళు. నీ శరీరంలో ఏ అనారోగ్యం వచ్చినా దాన్ని సంరక్షించే వాళ్ళు, తిన్నది అరిగించేది ఒక డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు నీతో. నువ్వు ఒంటరి ఎక్కడ ఉన్నావు? ఒంటరిగా లేవు నువ్వు. నేను అనాథని, నాకు ఎవ్వరూ లేరు, ఈ చెత్త అవతల పారేయండి. ఎవరు లేడు ఆ మాటకు వస్తే. కనుక భగవంతుడు తోడున్నాడు, సమస్తం భగవంతుడే. మీకు అందరూ తెలుసు కదా, కృష్ణుడు కథ ఒకటి ఉంది. ఒక చిన్న అబ్బాయి అడవిలో నుంచి వెళ్తుంటాడు, స్కూల్కి వెళ్తుంటే ఆ చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్తుంటే భయం నాకు అంటాడు. కృష్ణుని తలుచుకో అని చెప్తారు వాళ్ళమ్మ. భయం వస్తుంది వెళ్తుంటే. అప్పుడు కృష్ణ నువ్వు ఉన్నవా, రా నాకు తోడురా అంటాడు. అందుకని కృష్ణుడు వచ్చేస్తాడు. ప్యూర్ హార్టెడ్తో పిలిస్తే భగవంతుడు వస్తాడు, ఏదో రూపంలో వస్తాడు. వచ్చి రోజు అడవిని దాటించడం, మళ్ళీ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అతను పికప్ చేసుకుని మళ్ళీ అడవి దాటి ఇంటికి దింపడం ఇతని డ్యూటీ, కృష్ణుడి డ్యూటీ అది. ఒకరోజు వాళ్ళ గురువు గారికి బర్త్డే పార్టీ వస్తుంది. అందరూ కానుకిస్తున్నారు, గురు పూజోత్సవం అనుకుంటా, ఏదో సంథింగ్ ఒక ఫంక్షన్ వస్తుంది. అప్పుడు అబ్బాయి కృష్ణుడు అడుగుతాడు, నాకు కానుక లేదు, నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమి ఇవ్వాలంటే అప్పుడు కృష్ణుడు ఒక కడియం ఇస్తాడు అనమాట, బంగారు కడియం. ఇది తీసుకెళ్ళి మీ గురువు గారికి ఇవ్వని. ఈ పిల్లడు ఇవ్వగానే దొంగ విధవా, ఇది ఎక్కడ దొంగతనం చేసావు చెప్పు అని కొడతాడు. కొట్టగానే లేదు నాకు కృష్ణుని ఇచ్చాడు అంటాడు. కృష్ణుని ఇచ్చాడా? నోర్మయ్యి అథవా అబద్ధాలు ఆడుతున్నావు అంటాడు. రండి చూపిస్తానంటే మళ్ళీ అడవిలోకి వస్తాడు. పికప్ చేసుకోవడానికి కృష్ణుడు రెడీగా ఉంటాడు. అదిగో వచ్చాడు, అదిగో చూడండి అంటాడు. వాళ్ళు ఎవరికి కనపడరు, ఈయనకే కనపడతాడు. అప్పుడు ఇంకో కడియం ఏమంటాడు. ఇంకో కడియం మా గురువుగారు నమ్మకం కలగాలంటే రెండో కడియం అంటే రెండో కడియం ఇస్తాడు. అదిగోండి రెండో కడియం గాలిలోంచి తీసిస్తాడు. ఇంకా చచ్చిపోతాడు ఆ గురువు. అయ్యో, నా జీవితకాలం కృష్ణుడి కోసం తపస్సు చేశానే, కనపడని వాడు నీకెట్ట కనపడుతున్నాడు అని చెప్పి అంటాడు. అంటే ఆ పిల్లోడికి ఎందుకు కనపడ్డాడు? ఆ పిల్లోడికి నేను ఒంటరి నన్ను భ్రమ లేదు, అనంత విశ్వం ఉన్నది నాకు తోడుగా, ఈ మహావిశ్వం ఉన్నది, భగవంతుడే తోడున్నాడు నాకు. 100% బిలీవ్నెస్. మనందరం నమ్ముతాం, దేవుడిని నమ్ముతాం, భగవంతుని నమ్ముతాం, అన్నీ నమ్ముతాం, కానీ 100% కాదు. అసలు మనమే నమ్మం. మరి ఒంటరి బతుకు కాకేమవుతుంది చెప్పండి? కనుక మిత్రులారా, నేను ఒంటరిని అన్న భ్రమ విడిచిపెట్టండి. మనం అనంత విశ్వంలో ఉన్నాము.
కనుక మనము ఈరోజు ఒంటరిగా లేము అన్నది బాగా తెలియాలంటే, ఆ భ్రమలోంచి బయటికి రావాలంటే, నేను జగమంత కుటుంబంలో ఉన్నాను, ముఖ్యంగా దేహంలో ఉన్న దేవతలతో ఉన్నాను, నా చుట్టూతా సమస్త ఏంజల్స్ ఉన్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్న నా మాస్టర్స్ ఉన్నారు. మీ వెనక మాస్టర్స్ ఉంటారు తెలుసా, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. సపోర్టింగ్ మాస్టర్స్, వాళ్ళు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంటారు. ఒకసారి నాకు అనుభవం అయిందండి, ఇవన్నీ నా అనుభవాల్లోంచి వచ్చినాయి, చాలా ఉన్నాయి. ట్రైన్లో వెళ్తున్నా, విశాఖపట్నం నుంచి ఎక్కడికో వెళ్తున్నాను, ఏదో ఊరు, లాంగ్ 2 days జర్నీ, వేరే రాష్ట్రం వెళ్తుంటే పొద్దున్నే ట్రైన్లో థర్డ్ ఏసీ బోగిలో కలకలం గోలగోలగా ఉంది. ఎక్కడో ఆపారు, స్టేషన్ దగ్గర ఒక పిల్ల ఏడుస్తుంది, ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఏంటని చూస్తే వాళ్ళ ఫాదరు హార్ట్ అటాక్ వచ్చింది, ట్రైన్లో చనిపోయాడు. ఆయన ఇంకా లెగవట్లేదు, పడుకున్న మనిషి పడుకున్నట్టే ఉన్నాడు, లెగవట్లేదు. మా ఎదురుకు బెర్త్ అనమాట. అందరం లేచి వస్తున్నాం. ఈలోపు నెక్స్ట్ స్టేషన్ వచ్చింది, నెక్స్ట్ స్టేషన్కి 108 ఏదో వచ్చింది, వాళ్ళ సిబ్బంది వచ్చారు, ఆయన పరీక్షించి ఆయన చనిపోయాడని చెప్పేసి దించేశారు, బాడీని దించేశారు. బాడీని దించేసిన తర్వాత మళ్ళీ ట్రైన్ గదిలో అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. సరే, అది తర్వాత ఏదో వాళ్ళు, ఆ పాప కూడా వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు, వాళ్ళు స్టేషన్కి వచ్చారు, అంబులెన్స్లో తీసుకెళ్తారు, ఇంకా అయితే కామన్ కదా. నేను వెళ్తున్నాను కదా, నాకు డౌట్ వచ్చింది, ఒరే మనం ఇప్పుడు వెళ్తున్నాము, ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తుంటాను జర్నీలు చేసేటప్పుడు, అందరూ రారు కదా, నేను ఎంతో దూరాలు వెళ్ళి ప్రయాణం చేసి క్లాసులు చెప్తుంటాను కదా. ఒకవేళ మనకి ఇలా అయితే పరిస్థితి, ఒకవేళ నేను పోయాను అనుకో, సడన్గా నిద్రలోనే పోయాను అనుకో, ఇది ట్రైన్ ఆడుకో పోద్ది, ఇది ఆవిడ పడుకున్నాళ్ళే అనుకుంటారు కానీ చచ్చిపోయి అనుకోరు కదా. నా పరిస్థితి ఏంటి, నేను ఇంత ఇన్సెక్యూర్గా ఎలా ఉన్నాను అని ఒక్కసారి ఒంటరి భయం వచ్చేసింది నాకు. నేనేమి పైలోకం నుంచి రాలేదు కదా, నేను కూడా మామూలుగానే మనిషినే కదా. అప్పుడు ఏమంటే మీరు నమ్మండి నమ్మకండి, నా వెనక ఒక అద్భుతం, నేను అలా దిగులైపోయాను ఒక్కసారి. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి ఉంది కాబట్టి నాన్నకేదో అయిందని నెక్స్ట్ స్టేషన్లో దించింది, కనీసం ఇంటికి వెళ్ళి నేను ఎవరో తెలియడానికి, నన్ను పట్టుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది కదా, నా వాళ్ళని పట్టుకోవడానికి. నేను అలాగైపోతుందా నా లైఫ్, నేను ఒంటరినే కదా, నేను కూడా ఇలా ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుంది కదా, నాతో జర్నీ చేయడానికి. అన్ని చోట్లకి అవ్వదు కదా. ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి క్లాస్కి వెళ్తాను, 2 ఊరు వెళ్తాం, 2 రోజులు జర్నీ చేసి వెళ్తాం, అక్కడ ఎవడో ఉంటాడు, దారిలో ఎవరు ఉండరు కదా. అనగానే అండి నా చెవిలో వినిపించింది, నా పక్క నుంచే, నేనున్నాను కదరా నీకు తోడు అని వినిపించింది. షిరిడి సాయి, నాకు షిరిడి సాయి వాక్యం పడింది, నేను నీకు తోడు ఉన్నాను కదరా, నీ పక్కనే ఉన్నాను కదరా అని పడిందండి. ఎంత అదే, ఇంకా అసలు ఒక్కసారి ఒళ్ళు జల్లు మంది నాకు. అప్పటి నుంచి తీర్చేత్తగా తిరిగేస్తుంట. ఆయన ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడు, నారాయణ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, అంతే, మనకెందుకు. జగమంత కుటుంబం, మనం ఈ పెద్ద యూనివర్స్ ఫ్యామిలీలో మెంబర్లం. కనుక ఆ ఒంటరితనం అన్న మీరు దయచేసి తీసేయండి. చాలామంది ఈ రోజుల్లో ఒంటరిగా బతుకుతున్నారు. మీరు అస్సలు భయపడకండి. వాళ్ళ ఎదురింట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఆ ఫ్యామిలీ ఉంది, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భర్త ఉన్నాడు, అంతా భ్రమే, పేక మేడలు అవన్నీ. మంది మార్పులో ఉన్న గొప్పగా ఉన్నవాళ్ళు ఎంతమంది చనిపోయారు మీకు తెలుసు కదా. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కదా, ఆయన కరోనా టైంలో. ఆయనకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది కుటుంబం ఉంది, కానీ ఒంటరిగానే ఉన్నాడు కదా. అంతే మిత్రులారా, భగవంతుడే తోడు. ఆయన ఎంతో చక్కగా పైలోకాలకి వెళ్ళిపోయాడు, భగవంతుడు తోడు. ఆయన గుర్తుపెట్టుకోండి, వారు చేసిన సేవలకి భగవంతుడే తోడుంటాడు. కనుక ఈ రోజు నుంచి మీరు మనుషుల తోడు పక్కన పెట్టేసి, నేను ఒంటరిని కాదు, జగమంతా నా కుటుంబమే అనుకోండి, చాలు. ఆ ఒంటరితనం మీకు మాయమవుతుంది. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. పరువు భ్రమ, ఇది ఇంకో పెద్ద భ్రమ అండి. మన ఎనర్జీని మొత్తం లాగేసే పెద్ద భ్రమలో ఇదొక భ్రమ. మనం ఎదుర్కొనే పెద్ద సమస్యలు ఇదొకటి, పరువు. అయ్యో అసలు మామూలుగా ఉన్నది దీని కథ. ఎవడేమన్నా అన్నాడంటే చాలు, ఇక మనకి స్టార్ట్ అయిపోద్ది, భయం స్టార్ట్ అయిపోతుంది. ఎవరేమన్నా మనల్ని ఏమన్నా అన్నారంటే పరువు పోయింది, ఆ విషయాలు అందరికి తెలుస్తాయి. అలాగా ఇది అందరికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, అందరికి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇవి నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. బయటపడే మార్గం చెప్తున్నా. ఇది ఎంత నేను సేకరించిన దివ్య జ్ఞానాన్ని మీకు అందిస్తున్నా. టవర్కమ్ సెరేటా గారులో నుంచి కొన్ని విషయాలు, ఇతరత్ర జీవిత సత్యాల్లోంచి కొన్ని విషయాలు, మహాభారత రామాయణ విషయాల్లో నుంచి కొన్ని విషయాలు తీసుకొచ్చి మీకు అందిస్తున్నాం. సరే, పరువు భ్రమ. ఈ పరువు కోసం మనం ఎన్ని జరుగుతాయంటే ఈ లోకంలో. ఈ మధ్యకాలంలోనే జరిగింది పరువు హత్య. పరువు హత్య అంటే మీకు తెలుసు కదా, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది కొంతకాలంకి.
అమ్మాయిని ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిచిన తర్వాత రమ్మ ఒకేలా అయింది అయిపోయింది ఇంటికి రా అన్నారు. పండక్కి ఇద్దరు ఇంటికి వచ్చారు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, 8 నెలలు 9 నెలలు. సరే తీసుకెళ్ళి పొలాలకు తీసుకెళ్ళి ఇద్దరిని శుభ్రంగా చంపేసి పాతిపెట్టేశారు. ఎందుకు చేశారు? తమ కన్నబిడ్డ నిండు గర్భిణి ఎందుకు చంపారు? పరువు భ్రమ. ఎంత భయంకరంగా ఈ పరువు భ్రమలో బతుకుతున్నారంటే మనుషులు. ఒక్కరోజు కూడా మనుషులు ఆనందంగా లేపడం ప్రధాన కారణం పరువు భ్రమే. పరువు భ్రమ, పరువు భ్రమ, పరువు భ్రమ, పరువు పోద్ది. మన పరువు 7 తరాల వరకు చెప్పుకోవాలి. బాగా పిచ్చి ఎక్కిచ్చారు పెద్దవాళ్ళు. పరువు పోద్దన్న భయంతో ఈరోజు మనిషి చేసే హత్యలు, తర్వాత అనవసరమైన ఖర్చులు. ఎందుకు అప్పులు పాలైపోతున్నారు? ఫంక్షన్ జరుగుతుంది, డబ్బులు లేవు, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ వస్తుంది, అప్పులు చేసి పెళ్లి చేస్తారు. ఎందుకు చేస్తారు? పరువు పోద్దని భ్రమ. ఒకసారి ఆలోచించండి. అసలు ఈ చుట్టాలు పక్కలు మీరు కష్టం ఉన్నప్పుడు ఒక్కడ కనపడతాడా మీకు? కనీసం మీ ఫోన్ కూడా లేపరు, మీరు అప్పు అడుగుతారని. మరి ఎవరి కోసం మనం ఈ పరువు చూపించుకోవాలి? పెద్ద భ్రమ అండి ఇది. ఇప్పటి వరకు చెప్పిన అన్ని భ్రమల్లో మీరు బాగా పట్టుకోవాల్సింది ఇదే, పరువు భ్రమ, పరువు ప్రఖ్యాతులు. అది పెద్ద భ్రమ అండి. దీని మీద షిరిడీ సాయి చెప్పిన వాక్ కూడా చెప్తాను నేను. ప్రపంచంచే మన్ననలో అందుకోవాలన్న భ్రమల విడవండి. భగవంతుని దర్బారులో తల ఎత్తుకొని నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఒకడున్నాడు, వాడు వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేస్తారు కదా. చేసినప్పుడు ఏం చేస్తారు? భారీగా చేస్తారు. భారీ చేసినప్పుడు దానికి భోజనాలు పెడతారు, ఆడవాడు చేస్తారు, ఖర్చు పెడతారు, మాంసం పెడతారు. అదేమంటే ఒకడున్నాడు, నేను వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మాంసం భోజనం పెట్టాడు. ఏంటన్నా ఏదో ఇన్ని జీవులు చంపారు, దాదాపు 25 మేకలు చంపారు, 200-300 కోళ్ళని చంపారు, కేజీలు మాంసం తెచ్చారు, వండారు. నేను అన్నాను, ఇన్ని జీవులు బాధ కదా అన్నాను. ఊరుకోండి, పరుగు పోతుంది ఊళ్ళో. మేము మా వంశంలో మా పొలంలో ఇలా పెట్టకపోతే పరుగు పోద్ది. ఇక చేపలు అయితే లెక్కే లేదు, తట్టలు చేపలు తెచ్చి పోసారు. అబ్బా బ్రహ్మాండంగా భోజనం పెట్టాడు. నేను మేసాలు తిప్పుకుంటూ కూర్చున్నాడు. ఈయన చచ్చాడు, చనిపోయాడు, పైలోకాలకు పోయాడు. పైలోకాలు పోయాక ఈయన చంపిన జీవుల తాలూకా వేదనంతా ఉంటుంది కదా, అదంతా మీ ఎదురుగా నిలబడుతుంది. నిన్ను అడుగుతారు అక్కడ, ఎరా నీ పరువు గొప్ప కోసం ఇంతమంది ఇన్ని జీవుల ప్రాణాలు తీసావు కదా, ఇంత ఉసురు పోసుకున్నావు కదా, దీనికి ఏం సమాధానం చెప్తావు అంటారు. అప్పుడు తలదించుకుంటావు. అందుకే అంటున్నాడు ఆయన, భగవంతుడి దర్బారులో తల ఎత్తుకొని నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఏదో రోజు చస్తాం కదా, భగవంతుడి దర్బార్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ తల ఎత్తుకోవాలి మనం. ఇక్కడ కాదు, ఇక్కడ తల ఊరికి ఇది బిల్డప్ అంతే, అంత వేస్ట్. ఇతరులు ఇచ్చే పరువు అంతా దొంగ పరువు. ఇవాళ పొగుడతారు, రేపు తిడతారు. అబ్బా అసలు ఆహా ఓహో అంటారు, తర్వాత అటెలుగానే విమర్శిస్తారు. నాకు తెలుసు ఆ విషయం. అందరూ అంతే, చాలా వరకు. అందరు కాకపోవచ్చు, చాలా వరకు. క్రికెట్ టీం గెలిచింది, ఓహో ఎంత అట్టాసం చేశారు, వాళ్ళు ఓడిపోయారు. నెక్స్ట్ టైం అంతే, కోడిగుడ్లు రాళ్ళు ఉచ్చుకొని కొట్టారు. ప్రపంచంచే పరువు అందుకోవాలన్న భ్రమలు విడవండి. మన్ననలు అంటే పొగడతలు అనమాట. భ్రమలు విడవండి. భగవంతుని దర్బారులో తల ఎత్తుకొని నిలబడడానికి ప్రయత్నం చేయండి. అస్సలు మీరు ప్రపంచం అలాగని పరువు పోయే పనులు చేయకండి. సమాజపు నియమాలు పాటించండి. సమాజంలో కొన్ని నియమాలు ఉంటాయి. కొంతమంది అతివృష్టిగా ఉంటారు, పిచ్చి పనులు చేస్తూ ఐ డోంట్ కేర్ అంటుంటారు. అట్లా ఉండకూడదు. సమాజ ధర్మం, సంఘం శరణం గచ్చామన్నాడు కదా బుద్ధుడు. సంఘం యొక్క రూల్స్లో మనం జీవించాలి. ఇక పరువు అంటారా, అది వాడు ఉద్దేశాలు. అవన్నీ ఒక్కొక్కడికి ఒక ఉద్దేశం ఉంటుంది లోకంలో. ఒకడు మంచి అంటాడు, ఒకడు చెడ్డ అంటాడు, ఒకడు రాంగ్ అంటాడు, ఒకడు రైట్ అంటాడు. వాడిచ్చే మా అప్రిషియేషన్ నీకెందుకు? అందుకని మిత్రులారా, పరువు యొక్క భ్రమ విడవండి. భగవంతుని దర్బార్లో తల ఎత్తుకొని నిలబడండి. ఈ పరువు భ్రమలోంచి బయటపడాలంటే ఒకే ఒక దారి ఉందండి. అదేంటి చెప్పనా? మై సెల్ఫ్ వదిలేయాలి. ఎప్పుడైతే మై సెల్ఫ్ అనేది వదిలేశారో అంతా మారిపోతుంది. నేను, నాది, మనది, ఈ 3 వదిలేయాల. నేను, నాది, మనది, ఈ 3 వదలండి. మీ పరువు భయమే ఉండదు మీకు. ఈ 3 మిమ్మల్ని వేధించేది. నేను, నాది, మనది.
నిర్గుణత్వం అంటారు దాన్ని. 3 గుణాలు తీసేస్తే నిర్గుణత్వం. నిర్గుణత్వంలోకి వచ్చేస్తే పరువు భ్రమ పోతుందండి. చాలా చాలా పెయిన్, ఇది మామూలు పెయిన్ కాదు. అయ్యో అలా ఇలా కాదు. నన్ను ఎవరో ఒకడే ఏమైనా అన్నాడు అనుకో, బాధ వస్తుంది. బాధ రాకుండా ఉండదు, ఎవరికైనా వస్తుంది. అది సైలెంట్గా ఉండడం అంతే. నేను శరీరం కాదు, మనం శరీరాలు కాదు, మన కుటుంబం కాదు, అంతా దివ్యాత్మ స్వరూపాలం. నేను నాది మంది లేనే లేదు అన్న అవగాహన వస్తే చాలా పరువు భ్రమ నుంచి బయటకు వచ్చేస్తాం. తర్వాత 7వ పాయింట్లోకి వెళ్దాం. కాలము దూరము, ఇది ఇంకో భ్రమ. కాలము దూరము. ఈ అనంత విశ్వంలో మనకు అర్థం కానిది ఏదన్నా ఉందంటే అది కాలమే. ఈ కాలము దూరము ఇక్కడ ఉంటాయి, అంటే ఇంకో చోట ఉంటుంది. ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. ముఖ్యంగా దూరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైలోకాలు ఎక్కడ ఉన్నాయండి అంటే మీరు ఏం చెప్తారండి? అంటే స్వర్గలోకం ఎక్కడుందండి, సత్యలోకం ఎక్కడుందండి అంటే మీరు ఏం చెప్తారు? పైన ఉన్నాయని చెప్తారు. పైలోకాలు అంటారు. సరే, మీరు పైన అన్నారు కదా, ఇది భూమి అనుకోండి. ఇక్కడ మీరు పైన అన్నారు. ఈ భూమి కరెక్ట్ కిందనే అమెరికా దేశం ఉందనుకోండి. వాడిని అడిగితే ఆడు ఎక్కడ పైన అంటాడు. అంటే మీకు పైన, వాడికి ఈ పైన అవుతుంది కదా. అప్పుడు వాడి స్వర్గలోకం నీకు ఏమవుతుంది చెప్పండి? కింద అవుతుంది. వాడి యొక్క స్వర్గలోకం పైన ఉంటే కింద, నీ స్వర్గలోకం వాడికి ఏమవుతుంది? కింద అవుతుంది. అందుకని పైన కింద లేదు, ఉన్నది ఒకటే. అధోలోకం, ఊర్ధ్వలోకం 2 ఉన్నాయి. అప్పుడు అవును, అప్పుడు పైన కాదు, అధో అంటే ఉన్నతమైన, సారీ అధో అంటే కిందిది. కింద మీన్స్ అక్కడ ఎనర్జీ లెవెల్స్లో. కాలము దూరం టాపిక్ కాదు, దూరం అన్నదా టైం అండ్ స్పేస్ కాదు. అధోలోకం అంటే సరికాని స్థితిలో ఉన్నది, అంటే మనకన్నా మన స్థితి కన్నా కింది స్థితిలో ఉన్నది. స్థితి అన్నది గుర్తుపెట్టుకోండి. ఊర్ధ్వం అంటే మన స్థితి కన్నా పై స్థితిలో ఉన్నది, అంటే ఉన్నతంగా ఉన్నది. అందుకని అదో వరద లోకాలు అనాలి తప్ప పై లోకం కింద లోకం అనకూడదు. పై లోకానికి నిచ్చినేసుకొని వెళ్తాం, కింద లోకానికి తోవుకొని వెళ్తాం ఏంటి? పాతాళ లోకం అవన్నీ. ఈ లోకం ఎక్కడ ఉంటుంది, ఈ లోకం ఇక్కడ ఉంటుంది, ఈ లోకం ఎక్కడ ఉంటుంది? టైం అండ్ స్పేసే లేనప్పుడు అవన్నీ ఆట ఉంటాయండి. అసలు టైం అండ్ స్పేస్ లేనప్పుడు, కాలము దూరం లేనప్పుడు నీకు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? వాస్తులు ఇవన్నీ ఎట్లా పని చేస్తాయి చెప్పండి? మొత్తం మారిపోద్ది. అందుకని మీరు ఈ కాలము దూరం మీద అవగాహన రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలము దూరం పెద్ద భ్రమ. మీరు సింపుల్ లాజిక్ చెప్తాను. రాత్రిపూట నిద్రపోతారు కదండి, పడుకొని నిద్రపోతారు కదా, మీకు మెలకు వస్తుంది. రాత్రిపూట నిద్ర అంతా 1 నిమిషంలో అయిపోయినట్లు ఉంటుంది. మరి ఏమైంది ఆ కాలం అంతా? ఇదే 6 గంటలు పగలు గడిపితే మీకు టైం బోర్ కొట్టేస్తుంది. రాత్రి నిద్రపోయినప్పుడు కాలం తెలియలేదు, మరి పగలెందుకు తెలిసిందంటే మీరు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా టైం మిషన్ మీద ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంతి వేగంతో భూలోకం నుంచి, ఎర్త్ మీద నుంచి ఇలా వెళ్ళేసి అలా తిరిగి వచ్చిన తర్వాత భూలోకంలో 70 సంవత్సరాలు గడిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నో పురాణ కథల్లో ఉన్నాయి. ఈయన బ్రహ్మలోకం వెళ్తాడు. బ్రహ్మలోకం వెళ్ళి అదంతా తిరిగి బ్రహ్మలోకంలో ఏదో బ్రహ్మదేవుని కలిసి మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కిందకు వచ్చి తలిగి మునిమానవుడు కూడా పెళ్ళి అయిపోయి ఉంటుంది. గౌడరా అంటారు. టైం చాలా విచిత్రమైనది. ఇది కాలం మీద చాలా సినిమాలు ఉన్నాయి చూడండి. సరే, దూరం అంటే మీరు రాత్రిపూట కళ్ళలు కంటుంటారు, నిద్రపోతుంటే మీ ఇల్లు కనిపిస్తుంది. మీ ఇల్లు కనిపించిన తర్వాత ఇంకో దారిలోకి వెళ్తారు. ఆ దారి ఎంతసేపు వెళ్ళినా త్వరగా దారి ఇంకోవైపు వస్తారు. ఇటువైపు తలుపు దిగానే ఈ ఇల్లు కనిపిస్తుంది. తలుపు దిగానే ఇక్కడ సముద్రం ఉంటుంది. ఇదేంటి సముద్రం ఉంది ఇంట్లో అనుకుని ఇటు వచ్చేస్తే ఇటువైపు ఏమో వీధి ఉంటుంది, ఇటువైపు ఏమో తాజ్మహల్ ఉంటుంది. గందరగోళంగా ఉంటుంది, కళ్ళలు గందరగోళంగా ఉంటాయి. ఎందుకంటే మీరు దూరం అన్న దానిలో ఉన్నారు, దూరం అన్న భ్రమలో ఉన్నారు. దాన్ని దాటాలి. అందుకని మీరు ఏం చేయాలంటే కళల మీద సాధన చేయండి. కాలము దూరము మీద క్లారిటీ రావాలంటే కళలు సాధన చేయండి. ఆ సబ్జెక్ట్ మీద నేను నా యూట్యూబ్ ఛానల్లో సద్గురుస్ మూమెంట్ అన్న యూట్యూబ్ ఛానల్లో చూడండి ఉంటుంది, కళల మీద ఉంది. దానిలో ఉంటుంది అనమాట. అంటే కాలము దూరము అది పోవాలి. ఓకే, తర్వాత లాస్ట్ రూప భ్రమ. ఇది ఇంకోటి, మేకప్. దీనికోసం మనం ఎన్ని పాటలు పడుతున్నామో. మీ రూపాన్ని మీరు కాపాడుకోవటానికి ఈరోజు పడే బాధలు మామూలుగా లేవు. మనిషి తన రూపాన్ని సంరక్షించుకోవటానికి ఎంతెంత కష్టపడుతున్నాడో. రూప భ్రమ ఉండకూడదు, రూప జాగ్రత్త ఉండొచ్చు, రూప అలంకరణ ఉండొచ్చు, అలంకరణ ప్రియత్వం ఉండొచ్చు, రూప ప్రియత్వం ఉండొచ్చు, కానీ రూప భ్రమ ఉండకూడదు.
నేను చెప్పినవన్నీ భ్రమలు అనమాట. మీరు సోహన్ బాబు గారిని తెలుసు కదా మీకు. సోహన్ బాబు గారు తన జీవితంలో ఎప్పుడు బయటికి రాలేదు. ఆయన ఒక వయసు వచ్చాక, అంటే దాదాపుగా 50-60 సంవత్సరాలు వచ్చాక ఆయన ఇంకా బయటికి వచ్చి నటించలా. ఎందుకు నటించలేదు? తన రూపాన్ని, ముసలి రూపాన్ని ప్రజలు చూస్తే ఆయన మైండ్లో అది ఉండిపోతుంది. అందగానైనా నన్ను ప్రజలు అలా చూడడం తనకి ఇష్టం లేదని ఆయన రాలేదు. ఎంత డబ్బు ఇచ్చినా ఆయన అసలు సినిమాలో నటించలేదు. ఎంతమంది రిక్వెస్ట్ చేసినా రాలేదు. మరి చివరికి ఆయన రూపం ఎలా ఉందండి మీరే చెప్పండి. ఎంత పెద్ద బాధ అంటే ఇది. జుట్టు తెల్లగా అయిందా ఇక అయిపోయింది మన కథ. రంగేసుకోండి, చక్క తయారవ్వండి, అది తప్పేం కాదు. నేను దానికోసం మాట్లాడలా. భ్రమలోంచి బయటకు వచ్చేయండి, అది నేను చెప్తుంది. మీకు రూపం మీద భ్రమ పోవాలంటే అష్టావక్రుని గుర్తు తెచ్చుకోండి. అష్టావక్రుడు ఎంత అద్భుతమైన వాడు. అష్టవంకరలతో పుట్టాడు ఆయన, పరమయోగి. ఆయనకు ఒక భ్రమ ఉంది చెప్పనా. అష్టావక్రుడు భ్రమ చెప్పి క్లోజ్ చేద్దాం. ఆయనకు ఒక భ్రమ ఉంది. ఏంటంటే చూడండి, అష్టావక్రుడు ఎవరు అనుకున్నారు? మహామునీశ్వరుడు, కృష్ణుడు కాలం వాడు. ఆయన అష్టవంకరలతో పుడతాడు. బాడీ అష్టవంకరలు కొడుతుంది. ఇలా ఇలా వంపులు తిరిగి ఇలా ఇలా ఉంటుంది అనమాట. ఈ కాలు ఇలా వంకర ఇలా ఇలా ఉంటుంది అనమాట. సమ్ ఆయనకి ఏదో డిసీజ్ ఉంది, దానివల్ల అలా పుడతాడు, అలాగే బతుకుతాడు. ఆయన నడుస్తున్నప్పుడు ఎవరన్నా నవ్వారనుకోండి, అంతే వాళ్ళకి శాపం పెట్టేస్తాడు. నన్ను చూసి నవ్వుతున్నారని శాపం పెడతాడు. అంతే వాళ్ళు రాయి అయిపోవడం, కుక్క అయిపోవడం, పీళ్ళు అయిపోవడం, ఏదో సంథింగ్ వాళ్ళకైతే శాపాలు పెడతాడు. ఒకసారి రాధా కృష్ణుడు అష్టావక్రుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు రాధ అతను చూసి మనోహరంగా నవ్వుతుంది. నవ్వగానే నువ్వు నన్ను చూసి నవ్వుతావు బాలిక అని శాపం పెట్టబోతాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆగండి, ఆమె ఎందుకు నవ్విందో తెలుసుకొని అప్పుడు శాపం పెట్టండి అంటాడు. అప్పుడు అడుగుతాడు, ఎందుకు నవ్వావు నువ్వు నన్ను చూసి అంటే ఆమె చెప్తుంది, నేను మిమ్మల్ని చూసి వికారంగా నవ్వలేదండి, ఎగతాళిగా నవ్వలేదండి. నేను మిమ్మల్ని చూసి ఎందుకు నవ్వానంటే, ఈయన ఇన్ని వంకరలతో ఉన్న ఋషి పదవిని ఎలా సాధించాడు, ఇంత గొప్ప విషయం. అసలు ఈయన అసలు సాధ్యం ఎలా అయింది? కూర్చోడానికే ఆయన కాళ్ళు ఇలా వంకరలు టెంకరలు ఉంటాయి అన్నమాట. కూర్చోడానికే కష్టంగా ఉన్న శరీరము, ఆ శరీరంతో ఇంత సాధన చేసి ఋషితత్వంలోకి వచ్చి ఇన్ని శక్తులు ఎలా సంపాదించాడని నా హృదయంలో పరిపూర్ణమైన ఆనందంతో సంతోషంతో నవ్వానండి అంటది. అనగానే ఆయన సిగ్గుపడిపోతాడు. అంతేకాదు, మీలోనే లోపం ఉందండి, చాలా పెద్ద లోపం, ఇతరులో లేదు. ఇతరులను నవ్వుతున్నారని మీరు భ్రమపడుతున్నారు అంటే మీ రూపాన్ని మీరు అంగీకరించట్లేదు అంటది. ఎంత లోతైన సత్యం ఉందో తెలుసా అండి ఇందులో. మీ రూపాన్ని మీరు ప్రేమించట్లేదు, మిమ్మల్ని వంకరగా మీరు భావిస్తున్నారు, అందుకని అందరూ ఏది నమ్మినా మిమ్మల్ని అని అనుకుంటున్నారు. ఫస్ట్ మీ హృదయంలోనే వైకల్యం ఉన్నది అని చెప్తుందండి. చెప్పగానే ఇంకా ఆయన రియలైజ్ అవుతాడు, నిజమే, నన్ను నేనే ఫస్ట్ అసహించుకుంటున్నాను, నన్ను నేనే వంకరగా ఉన్నాను భావించుకుంటున్నాను, అందుకే ఎవడు ఏం అన్నా నా ఇంకా ఎలా చూసినా నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పి తనను తాను సెల్ఫ్ రియలైజ్ అవుతాడు. తన రూప భ్రమలో నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ఆయనకు మోక్షం వస్తాడు కృష్ణుడు. అప్పటిదాకా ఆయనకు మోక్షం రాలా. చూసారా? అంటే ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటారేమో, మనల్ని చూసి మన బట్టలు చూసి, లేకపోతే మన రంగు చూసి, మన రూపం చూసి ఎవరేమన్నా అనుకుంటారేమో అని మనం అనుకుంటున్నాం. ఫస్ట్ భ్రమ. ముందు మీరు తీసేయండి. ఫస్ట్ ఎవడో అనుకుంటాడు, ఆ తర్వాత సంగతే. నువ్వులా ఉండు, ఎట్లుంటే అట్లుండు. లావు ఉన్నావా లావుగుండు, సన్నగా ఉన్నావు సన్నగుండు, నల్లగా ఉన్నావు నల్లగుండు, ఎట్లన్నా ఉండండి, ఎట్లుంటే అట్లా. ముందు మీరు అంగీకరించండి. ఫస్ట్ మీ యొక్క రూపం ఎలా ఉంటే అలాగా మీరు అంగీకరించండి. మీరు అంగీకరించలేదు కాబట్టి ఈ సెటప్ అంతా. మీరు ఎలా ఉండాలనుకోండి తర్లేదు. అంటే జుట్టుకు రంగు వేసుకుంటే మీకోసం మీరు వేసుకోండి, మేకప్ వేసుకుంటే మీకోసం మీరు వేసుకోండి, అలంకారం చేసుకోండి మీకు అది ఇష్టం కాబట్టి చేసుకోండి, అంతే. అందరిలో బాగా కనపడాలన్న భ్రమలో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అది ఇంకా పెద్ద భ్రమ. నీకన్నా అందంగా ఉన్న వాళ్ళు కనపడగానే అడు తిరుగుతాయి తలకాయలో. మేము అంతే కదా, అందంగా ఉన్న అమ్మాయి వచ్చింది అనుకోండి ఇలా చూస్తాం, అమ్మాయి ఇంకా అందంగా ఉన్న అమ్మాయి కానీ ఇటు చూస్తాం. అప్పుడు ఈ అమ్మాయి ఏమైపోవాలా పాపం. దానికోసం మేకప్ వేసి రుద్ది స్లిమ్ అయిపోయి ఎన్ని బాధలు పడి, ఎందుకు అవ్వాలండి స్లిమ్? డ్రమ్లో ఉండండి, ఉండండి. నా భార్య చెప్తాను, నువ్వు అసలు స్లిమ్మే అవ్వద్దని చెప్తాను. కానీ అనారోగ్యం వస్తుంది కాబట్టి స్లిమ్ అవ్వాలి. అంటే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, శరీరం అలసట వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కాబట్టి మీరు స్లిమ్ అవ్వాలి, అంతే.
అందం కోసం స్లిమ్ అవ్వకండి మిత్రులారా. ఇతరులు మెప్పించడానికి స్లిమ్ అవ్వకండి. మన ఏమన్నా సినిమా హీరోలమే ఇంటి వాళ్ళంటే పాపం తప్పదు వాళ్ళకి. ఈ దరిద్రం మన తెలుగు సినిమాలోనే ఉంది. మీరు కొంచెం కన్నడ సినిమాలకు ఎలా చూడండి, ఎట్టుంటారు ఆర్టిస్టులు, చాలా న్యాచురల్గా ఉంటారు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళు ఎట్టున్నా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు మీ రూపాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మీ రూపం మీద ఉన్న భ్రమ మీకు తొలగిపోతుంది. నేను అందంగా లేనా, ఏదో పాట అందంగా లేనా, అసలు ఏం బాగాలేనా, వాడికి బాగుంటే ఏంటి బాగోపోతే ఏంటి, వాడికి అప్పు ఇంకొకడు, ఎట్టున్నావు అట్టుండు. ఎప్పుడైతే ఆ భ్రమ తొలగిందో అప్పుడు మీరు అద్భుతంగా ఉంటారు. సో ఈ రూప భ్రమ తొలగాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన, గుణ పరిశీలన. మీ గుణాలను చూసుకోండి. ఫస్ట్ మీ గుణంలోనే లోపం ఉంది, మీరే మిమ్మల్ని అంగీకరించట్లేదు. చూసారా మిత్రులారా, ఇన్ని లోపాలు మార్చుకోవచ్చు మనం. సో ఈ విధంగా మనం ఈరోజు మంచి టాపిక్ చెప్పుకున్నాం. మరొకసారి మీకు అన్నీ చెప్తాను. వేర్పాటు భ్రమ పోవాలంటే అంతా ఒక్కటే అని తెలుసుకోండి. మరణ భ్రమ పోవాలంటే నేను ఆత్మని తెలుసుకోండి. కూడబెట్టే భ్రమ పోవాలంటే అనుభవ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆధిక్యత భ్రమ పోవాలంటే అంతా సమానమే, సమానత్వంలో ఉండండి. ఒంటరితనం పోవాలంటే జగమంతా కుటుంబం నాది అని పెట్టుకోండి. పరువు భ్రమ పోవాలంటే నేను దివ్యాత్మ స్వరూపాన్ని అని పెట్టుకోండి. కాల దూర భ్రమ పోవాలంటే కళలో మీద అనుభవాలు తీసుకోండి. రూప భ్రమ పోవాలి అంటే గుణాలని మార్చుకోండి. అంతే, అంగీకరించండి. ఫస్ట్ మీరు అంగీకరించండి. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. మనం అద్భుతంగా చెప్పుకున్నాం ఈరోజు చాలా విషయాలు. మీ అందరికీ మరొకసారి నమస్కారం.